స్కూల్లో యాజమాన్యం నిర్వాకం వల్ల ఓ విద్యార్థిని కంటి చూపు కోల్పోయింది. విద్యార్థిని కంట్లో ఫెవికాల్ గమ్ వేయడంతో విద్యార్థిని చూపు కోల్పోయింది. అంతేకాదు ఆ విద్యార్థినికి టీసీ ఇచ్చి పంపారు. దీంతో స్కూల్ యాజమాన్యంపై మండిపడుతున్నారు బాధితురాలి కుటుంబీకులు. దీనిపై బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మంగళవారం పెట్టి సెలవులో ఉన్న వ్యక్తి ఎలా వస్తారు? శ్రీకాకుళం జిల్లా ఎలన్పేట మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. మోదిగ వలస గ్రామానికి చెందిన తేజ త్రినాథ్ల రెండో కుమార్తె జన్న కళ్యాణి మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 8వ తరగతి చదువుతోంది. అయితే ఎవరు వేశారో తెలియదు కానీ ఇటీవల ఆమె కంట్లో ఫెవికాల్ పడింది. ఈ విషయాన్ని దాచిపెట్టింది స్కూల్ యాజమాన్యం. అయితే కళ్యాణి మేనమామ స్కూల్కు వెళ్లడంతో ఈ విషయం వెలుగు చూసింది. దీనిపై స్కూల్ యాజమాన్యాన్ని నిలదీస్తే అడ్డంగా వాదిస్తూ ఉన్నారు. స్కూల్లో తరచూ తోటి విద్యార్థులతో గొడవ పడుతూ వారి దగ్గర ఉన్న వస్తువులను లాక్కునేందుకు ఫెవికాల్ గమ్ బాటిల్తో బెదిరిస్తుండేదని స్కూల్ అధికారులు చెప్తూ ఉన్నారు. ఎప్పుడు తన దగ్గర ఉండే ఫెవికాల్ను ఆమె కంట్లో వేసుకుందని చెప్తున్నారు. అంతేకాదు ఇలాంటి విద్యార్థిని తమ స్కూల్లో ఉంటే మిగతా విద్యార్థులు పాడైపోతారని టీసీ ఇచ్చి పంపామంటున్నారు. దీనిపై విద్యార్థిని కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. తమ కూతురికి కంటి చూపు కోల్పోయేటా చిట్టు చేసిన స్కూల్ అధికారిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు. వాళ్ళ ఇంటి నుండి ఒకటి పంపామని వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. మరి అదేం చేసిందో తెలియదు. ఇంకో ఫెవిక్విక్ కూడా పిల్లల చేత ఆ అమ్మాయి లిస్టులో కాకుండా బ్లాక్ మెయిలింగ్ కారణంగా వేరే అమ్మాయి లిస్టులో రాయించి తెప్పించుకోండి తన మీద రాకుండా. ఆ తల కిందేమో ఫెవిక్విక్ని ఇరిగిపోయిన రింగుల్ని పెట్టుకొని ఆ రోజు పడుకుందంట. ఉదయానికి వచ్చేసరికి కళ్ళు అంటేసాయి. ఫైనల్గా